ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో సైన్స్‌తో దూసుకుపోతున్న ఈ యుగంలో కూడా ఆడవాళ్ళకి పిల్లలు పుట్టలేదని చెప్పేసి అత్తామామలు చంపేస్తున్నారంటే మీరు నమ్ముతారా? అవునండి. నిజంగా గూడా ఇప్పుడు రాకెట్ యుగం. లిటరల్ ఏందంటే మనం మార్స్ కూడా టచ్ జేసినాం. మార్స్ కూడా ఎళ్ళాం. ఈ టైంలో గూడా పిల్లలు పుట్టలేదని చెప్పేసి సరళ అని ఆమె ఏజ్ వచ్చి 42 ఇయర్స్. వాళ్ళ అత్తమామని ఆమెను నిలువున తగలబెట్టి చంపేశారంట. ఏం జరిగింది అంటే ఆల్మోస్ట్ పెళ్ళైనప్పటి నుంచి అంటే ఆమె ఒక పెళ్లి చేసుకుంది. సొంత ఊరాయననే వేరే ఊరు గూడా సొంత ఊరాయననే తెలుసు కాబట్టి చేసుకుంది. ఇంకా చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టలేదు ఆమెకి. 42 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లలు పుట్టలేదు. కానీ పెళ్ళైన సంవత్సరం నుంచే ఆమె టార్చర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు 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 అనుకుంటా. కానీ ఆమెకు పిల్లలు పుట్టాలని నిర్ధారణ అయిపోయింది. ఆ తర్వాత ఆమెను రకరకాలుగా హెరాస్ చేసి రకరకాలుగా టార్చర్ పెట్టారంట. అట్ ద ఏజ్ ఆఫ్ 42 ఇయర్స్ ఇప్పుడు వాళ్ళ అత్త మామ ఈ పిడికలు ఉంటాయి కదా కౌడంగ్ విప్పి ఆ పిడికల్లో వేసి ఆమెను తగలబెట్టినరు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ కేసు బయట కనుక వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈవెన్ క్రిమేషన్ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా టకటక క్రిమేషన్ చేద్దామని ట్రై చేశారు. చేస్తే పోలీసులు అక్కడ ఎంటర్ అయితే అక్కడ ఊరోళ్ళందరూ కలిసి లిటరల్ ఆ ఊరోళ్ళందరూ ఆమెకు సపోర్ట్ ఉన్నారు ఆ ఫ్యామిలీకి. పోలీసులు అయితే యూనిఫామ్ చింపేసి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారంట, బాడీని తీసుకెళ్ళనివ్వకుండా పోస్ట్ మార్టంకి. అంటే అది ఓన్లీ జస్ట్ ఫ్యామిలీ కాదు, ఊరు మొత్తం కలిసి అంటే ఊరోళ్ళు అందరూ కూడా ఇట్లాంటి వాటికి సపోర్టివ్గా ఉన్నారు. ఎంత దారుణం చూడండి. అంటే తప్పు కూడా అనిపించలేదు, ఒక మనిషిని చంపడం వల్ల ఒక ఇది కూడా అంటే అది తప్పులాగా కూడా చూడట్లా. నాకు ఇది విన్నాక ఏమనిపిస్తుంది అంటే మీరు అన్నట్టు ఇంత డెవలప్డ్ కంట్రీలో ఇంకా కూడా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి చంపేస్తున్నారంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అర్థం కావట్లేదు. అండ్ ఒక మనిషి ప్రాణంకి అసలు విలువ లేకుండా పోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఇంకోటండి, చాలాసార్లు మనం విని ఉంటాం పిల్లలు పుట్టకపోవడానికి కారణం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హస్బెండే ఉంటాడు వైఫ్ కంటే ఎక్కువ, 90% ఛాన్సెస్. కానీ మరి ఎక్కడ కూడా అబ్బాయిని చంపంగా ఎక్కడైనా విన్నామా? అమ్మాయినే చంపుతూ ఉంటారు. సో ఐ మీన్ ఒకవేళ ఎవరైనా ఇంకోటి ఒక సొసైటీలో ఒకటి ఉంటుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక ఏజ్ రాగానే ఫస్ట్ ఏంటంటే ఏం చదువుతున్నావు ఇంటర్కి రాగానే ఏం కోర్స్ తీసుకుంటావు అంటారు. ఇంటర్ అయిపోగానే జాయిన్ అవుతున్నావు, డిగ్రీ ఏం జాయిన్ అవుతున్నావు, బీటెకా లేకపోతే మెడిసిన్, ఆ టార్చర్ ఉంటుంది. తర్వాత ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఇది 10th నుంచి ఉంటుంది, పర్సంటేజ్ అయితే 10th నుంచి ఉంటుంది. ఎంత పర్సంటేజ్ ఏజ్ వచ్చి ఇక మొత్తం చదువుకుని మంచిగా కూర్చున్నారా బాబు అనే టైంకి జాబ్ ఎందుకు చేస్తలేవు, ఓకే జాబ్ చేసిన తర్వాత శాలరీ ఎందుకు ఇంత తక్కువ, ఫైన్, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం. అందుకే మొన్న ఎవరు చంపేసినారు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటూ ఊక పక్కింటోడు అడుగుతున్నాడు చెప్పి పక్కింటి లేపిండంటే ఎక్కడ విన్నాం కదా న్యూస్. ఎప్పుడు చూసినా పెళ్ళెప్పుడు పెళ్ళి కాకపోతే వాళ్ళకే పెద్ద ప్రాబ్లం. సరే పెళ్ళైన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇంకెప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటారు. అండ్ బై ఛాన్స్ కర్మగాలి పిల్లలు పుట్టకపోతే కథం సొసైటీలో దే స్టార్ట్ జడ్జింగ్ యూ. చూడు ఇంకా పిల్లలు పుట్టలేదు, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పుట్టలేరు పిల్లలు. కొంతమంది అయ్యో పాపం అంటారు, కొంతమంది కమెంట్స్ చేస్తారు. ఇక ఏదైనా ఫంక్షన్లో ఇట్లా గుంపులో కూర్చుంటే ఇదే ఉంటుంది, ఈ పిల్లలు ఇంకా పుడతలేరట అంటే ఏదో ఒక డిస్కషన్ ఉండాలి. ఇక ఈ పిల్లలు పుట్టకపోతే మాత్రం ఇక మంచి డిస్కషన్. అంటే సొసైటీలో ఇట్లా గీసి ఉన్నాయి కొన్ని, ఈ ఏజ్ రాంగ్ని ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం ఫాలో కావాలి. దానికి ఫాలో కాకపోతే కథమే ఇక. సో ఈ సొసైటీలో ఇది ఉంది కాబట్టే ఇంకా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతాయి అంట నేనైతే. అంతే కదా, ఆ ప్రెషర్ అనే సొసైటల్ ప్రెషర్స్ అయితే ఉంటాయో ఈ జడ్జిమెంటల్ పీపుల్ వల్ల ప్రతిదీ సొసైటీ తగ్గట్టు చేయాలి, సొసైటీ తగ్గట్టు చేయండి, రెస్పెక్ట్ఫుల్గా బతకండి, నేను కాదనట్లా. కానీ సొసైటీ కోసం మరీ చంపేంత దూరం అయితే వెళ్ళకూడదు కదా. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు పుడతలేరు అనే రీజన్కి చంపేశారేమో ఈ ఇన్సిడెంట్లో. బట్ పిల్లలు పుడతలేరు అని చెప్పేసి ఎంతమంది ఇళ్ళల్లో ఆడవాళ్ళని టార్చర్ పెడతలేరు, బయటికి రావుగా అవి 4 గోడలు దాటి ఎప్పుడు బయటికి రావు అవి. ఎంతమంది పిల్లలు పుడతలేరని వాళ్ళ హస్బెండ్ వైఫ్ని టార్చర్ పెట్టడము, అత్తమామలు కోడల్ని టార్చర్ పెట్టడము, ఆడపడుచులు వాళ్ళ వదినని ఇంట్లో వచ్చిన కోడల్ని టార్చర్ పెట్టడం, ఇండైరెక్ట్గా మాట్లాడడం, ఇవన్నీ జరగవా? ఇప్పుడు చంపుతనే క్రైము అఫెన్సు తప్పు కాదండి, చిన్నగా ఇట్లా టాంటింగ్ కూడా టార్చరే ఆడవాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు, పిల్లలు ఎందుకు పుట్టట్లేరు, మెడికల్ రీజన్స్. దాంతోపాటు ఊపడిసే ఇవన్నీ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు అందరినీ హార్న్ చేస్తూ ఉంటాయి. దానివల్ల ఇంకా ప్రెషర్ పెరిగిపోయి చాలా మటుకు రీజన్స్ పీసీఓడి అవన్నీ ఉంటాయి. ఆడవాళ్ళ పిల్లలు పుట్టడానికి కారణం పీసీఓడి జనరల్ ఉంటుంది.
ఇంకా ఈ ప్రెషర్ ఈ డిప్రెషన్ వల్ల పీసీఓడి డబుల్ అయ్యి ఇంకా పుట్టరు. సో కొంచెం సొసైటీలో ఈ చేంజెస్ అనేవి రావాలి. జనాలు కూడా ఎవరి లైఫ్ వాళ్ళు వదిలేయండి, ప్రతిదానికి అది దూరేసి ఇదేంటి అదేంటి ఎందుకు అవుతలే మీకు ఎందుకు, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి కదా. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే అందరు హ్యాపీగా ఉంటారు ఎండ్ ఆఫ్ ద డే. ఊరికి ఈ పోకింగ్ నేచరు లేకపోతే ఈ బిగ్ బాస్ నేచర్ ఉంటుంది చూడండి, ఎప్పుడు చూసినా పక్కింట్లో ఏమవుతుందనే నేచర్ వాళ్ళు బిగ్ బాస్ ఫుల్ ఫాలో అవుతారు. సో ఆ నేచర్ నుంచి బయటకు వచ్చినాడు ఎప్పుడైతే ఈ బిగ్ బాస్లు ఇలాంటి ప్రోగ్రామ్ ఎంటర్టైన్ చేయకుండా మనకి ఎందుకు బాబు అక్కడ ఏదో జరుగుతుంది ఎందుకు ఆ క్యూరియాసిటీ, వాళ్ళు కొట్లాడుకుంటే జనాలకి ఇక్కడ టీవీ ముందు కూర్చున్న పెద్ద క్యూరియాసిటీ అది. ఆ క్యూరియాసిటీ వల్లనే సగం సొసైటీ దొబ్బుతుంది. సో ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ థింగ్స్, ఐ మీన్ చిన్నవి కాదు, వదిలేసేంత పెద్దవి కావు, అట్లా అనమాట కొన్ని ఉంటాయి అలాంటివి. సో సొసైటీలో చేంజెస్ అనేది రావాలి, ఇంకెప్పుడు వస్తుందో తెలియదు.